సంఘ కాపరిగా దైవజనులు రాఘవానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా 2వ యానివర్సరీ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఒక అద్భుతమైన పాఠాన్ని అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచించే ప్రయత్నించాం. సంఘము సత్యానికి స్తంభమా? ఇది కరపత్రాల్లో ముద్రించిన పాఠం. సంఘము సత్యానికి స్తంభమా? దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా సున్నితంగా వినండి. సంఘం అనేది దేవుడు యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగంతో కట్టాడు. సంఘం స్థాపించబడాలి అని, సంఘం కట్టబడాలి అని దేవుడి అనాది సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే ఈరోజు భూమి మీద తన దాసులను ప్రేరేపించి, తన సేవకులను ప్రేరేపించి కట్టబడుతున్న ఈ సంఘాలన్నీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు ఈ సంఘాలను కట్టిస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడి యొక్క ఉద్దేశమే ఈ ప్రాంతంలో మీరు కూర్చున్న ఈ సంఘం. కొంచెం చరిత్ర, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి దేవుడి ఉద్దేశాలు ఈరోజు చెప్తాను కనుక కొంచెం నా ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. మీరు సహకరిస్తే పరిగణిస్తాను. దేవుడు ఈ సంఘం కట్టడం కదా, దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి అని మీరు ఆలోచిస్తే, పూర్వకాలంలో దేవుడు మందిరాలు కట్టించాడు. మీకు తెలియదు కాదు, సొలొమోను ద్వారా మందిరం కట్టించాడు, బంగారపు దేవాలయం. అంతకు ముందు కూడా మనుషులు ఆయా బలిపీఠాలు కట్టడం, పర్వతాల పైన, చెట్ల కింద దేవుడి పేరట బలిపీఠాలు కట్టి దేవుడిని ఆరాధించేవారు. దాన్ని దేవుడి మందిరంగా, దేవుడి యొక్క పరిశుద్ధ స్థలంగా, దేవుని యొక్క పవిత్రమైన దేవాలయంగా భావించేవారు. కానీ పరిస్థితి ఎలా మారింది అంటే, దేవుడిది మందిరానికి వస్తున్నప్పుడు మాత్రం భక్తిగా ఉంటున్నారు, మందిరంలో ఉంటున్నప్పుడు మాత్రం భక్తిగా ఉంటున్నారు. మందిరానికి రమ్మన్నాడు కనుక దేవుడు ఆచారంగా వచ్చారే తప్ప ఆయన మీద ప్రేమతో వస్తున్న వాళ్ళు తగ్గిపోయారు. అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు, ఉత్సవాలు చేయడానికి వచ్చారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో మేలు జరుగుతుందన్నట్టుగా వచ్చారు తప్ప పూర్ణ హృదయంతో నా తండ్రిని నేను ఆరాధించాలి అన్న మనసుతో వచ్చిన వారు తక్కువైపోయారంటే, అది చూసి దేవుడు బైబిల్లో బాధపడుతూ ఇంక ఇది కావచ్చు, నేను మార్చాలి అనుకున్నాడు. ఒకప్పుడు మనం ఇలాగే దేవుడి పిల్లలకి ఎలాగైతే పిలువబడుతున్నామో, ఒకప్పుడు ఇశ్రాయేలు అంతా కూడా దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. వాళ్ళు మందిరానికి వస్తున్నారు. ఎలా మందిరానికి వస్తున్నారో ఒకసారి బైబిల్లో చూపిస్తాను. యెషయా గ్రంథం అందరూ తీయండి. 1వ అధ్యాయం చూద్దాం. బాధపడతాడు ఇందులోనే 2వ అధ్యాయంలో, వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళని పెంచాను, గొప్ప చేశాను అంటాడు. 1వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే, యెహోవా మాట్లాడుచున్నాడు,
ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అన్నాడు. వారు నా మీద తిరగబడ్డారు. ఎవరి పిల్లలెత్తికి? మనుషులు. మనుషులను కన్నది దేవుడట, మనుషులను పెంచుతున్నది కూడా దేవుడట. ఈ మాట మీరు ఎవరికైనా చెప్పారనుకుంటే, మిమ్మల్ని కన్నది దేవుడే, మిమ్మల్ని పెంచుతున్నది దేవుడే అన్నారనుకోండి, ఈ రోజున్న సమాజం నమ్ముతారండి ఈ మాటని? నమ్ముతారా? ఇక్కడ కూర్చొని మీరు నమ్మారా పోనీ? మమ్మల్ని కన్నది దేవుడే, మమ్మల్ని పెంచుతున్నది దేవుడే, మీరు నమ్మారా? నమ్ముతారా? బైబిల్లో ఉన్న వచనాలు చదువుకోవటం, ఏదో ప్రసంగం చెప్పినప్పుడు ఆనందపడటం తప్ప ఆలోచించి ఆ వాక్యపు భక్తిలోనికి మనం ఎంతమంది వెళ్తాం? మీకు మాట చెప్తారంటే, కన్నవారు అనగానే లోకానికి ఎవరు జ్ఞాపకం వస్తారు? తల్లిదండ్రులు. పెంచిన వారు అనగానే మళ్ళీ ఎవరు జ్ఞాపకం వస్తారు వెంటనే? తల్లిదండ్రులు. చూసారా, మమ్మల్ని కన్నది తల్లిదండ్రులే, మమ్మల్ని పెంచుతున్నది కూడా తల్లిదండ్రులే. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో? నేను వారిని కన్నాను, నేను వారిని పెంచుతున్నాను. దేవుడు పెంచుతున్నాడు మనల్ని. లోతుగా ఆలోచిద్దాం. దేవుడు పెంచుతున్నాడు మనల్ని. పోనీ అమ్మనాన్నలు నన్ను పెంచారు అన్న వాళ్ళకి నేను ప్రశ్న వేస్తాను. మీ అమ్మనాన్నలు మిమ్మల్ని ఏం పెట్టి పెంచారు? ఏం పెట్టి పెంచారు? ఆహారం పెట్టి పెంచారు, నీళ్లు త్రాగిపించారు, అంతే కదండి. నీళ్లు, ఆహారం ఇవన్నీ ఉండబట్టి పెంచారు. అమ్మ నాన్నలు పెంచుతున్నారు అని చెప్పిన నువ్వు వాళ్ళు పెంచడానికి అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించవా? నీ దగ్గర పనికి వెళ్తే జోబులో 1000 రూపాయలు ఉండొచ్చేమో, తెచ్చుకోవడానికి షాపులో చికెన్ ఉండాలి కదా. కోడిని తయారు చేసి నీకు చికెన్గా కావాలని షాప్లో పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు కోపం వచ్చి కోళ్ళన్నీ చంపేసాడు అనుకోండి, చికెన్ ఎక్కడ చెప్పండి నాకు ఇప్పుడు? మాకు చికెన్ లేకపోతే మటన్ ఉందని అంటారు మీరు. అప్పుడు నేను వెంటనే దేవుడికి ప్రార్థన చేసి మేకలు చంపేమంటాను. మేకలు కూడా చంపేశాడు. ఇప్పుడు మేకలు లేవు, కోళ్ళు లేవు, ఏంటంటారు చెప్పండి? మాకు ఇంకా చాలా ఉన్నాయి, రొయ్యలు, పీతలు అంటారా? ఆ పక్కనే ఉంటాడు ఈయన బావగారు అక్కడ సముద్రం పక్కన. ఆయన ప్రార్థన చేసి సముద్రంలో అన్ని చెప్పేద్దాడు. ఇప్పుడు ఏంటంటారు చెప్పండి? పనికి వెళ్తున్నారు, రోజు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా కట్టలు డబ్బులు ఉన్నాయి, తినడానికి ఏం లేదు. అప్పుడు అంటారా మమ్మల్ని పెంచారని దేవుడు పెంచాడంటారా? చూసారా మనుషులు అంత దుర్మార్గులు అంటే. కని పెంచుతున్న ఆయనకి ఖ్యాతి లేదు. ఖ్యాతి, గొప్ప, మహిమ, విలువ అన్నీ ఎవరికి ఇచ్చేసారంటే మనుషులు. మా అమ్మ నన్ను తన రక్తం అంతా దారబోసుకున్నదండి. నిజమే, మీ అమ్మ రక్తం వచ్చిన మాట వాస్తవం, మీ అమ్మ నిన్ను మోసిన మాట వాస్తవం, మీ అమ్మ నిన్ను ప్రసవ వేదనతో కన్న మాట వాస్తవం. ఆవిడ ప్రేమించొద్దు అని చెప్పడం లేదు, ఆవిడ ప్రేమించమని కూడా మళ్ళీ ఎవరు చెప్పారు? దేవుడు. మీ అమ్మను ప్రేమించిన ఆయన, మీ అమ్మ నాన్నను సన్మానించిన ఆయన దేవుడు మంచోడండి. కానీ సమస్తానికి మూలమైన దేవుడి దగ్గరకు భక్తితో నన్ను కన్నాడు, నన్ను పెంచుతున్నాడు. తల్లి గర్భంలో నాకు దేహం కట్టింది ఆయనే, భూమి మీదకి రాగానే నా తల్లి రొమ్ములో పాలు పెట్టింది ఆయనే, నేను 6 నెలలు రాగానే ధాన్యము, పప్పు, కూరగాయలు ఇవన్నీ నేను రాకమునిపై చేసింది ఆయనే, భూమిలో నుండి ఆ పంటలన్నింటినీ పండిస్తున్నది ఆయనే, అవి పండడానికి ప్రతి సంవత్సరము వర్షాలు పోస్తున్నది ఆయనే. వర్షాలు పోస్తే పండేస్తాయి, ప్రతిరోజు సూర్యుడు వస్తే కానీ పంటలు పండవు. సూర్యుడిని రప్పిస్తున్నది ఆయనే. ఎంత చేస్తున్నావు కదా దేవా, నీకు ప్రార్థన చేసుకుంటాను అని మందిరానికి రావాలి ప్రజలు, అంతేనా? మాకు ఇంత చేస్తున్న దేవుడు మాకు ఎక్కడ దొరుకుతాడంటే మందిరంలో దొరుకుతాడు. సహవాసంగా అక్కడే కూడుకుంటాం మనం. 2 ముగ్గురు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. మీ ఇంట్లో ఉంటాడు కదా, ఎక్కడ ఉంటాడు దేవుడు? కూడుకున్న చోట గుడిలో ఉంటాడు. అమ్మో దేవుడు వస్తున్నాడండి అక్కడికి, నన్ను కన్న దేవుడు వస్తున్నాడు, నన్ను పెంచిన దేవుడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను అనే భక్తితో ఎంతమంది వస్తారు చెప్పండి గుడికి? ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, కన్ని పెంచాను వాళ్ళ నా మీద తిరగబడ్డారు అన్న వీళ్ళు ఎలాగ వస్తున్నారు తెలుసా మందిరానికి?
11వ వచనం చూడండి. 11వ వచనం, ఇదే అధ్యాయం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. వచ్చేటప్పుడు ఏం పట్టుకొస్తున్నారట? జాగ్రత్తగా వినాలి, బలిగా ఉంటాయి ఇవి దేవుడి మాటలు. విస్తారమైన మీ బలులు నాకేలా. వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడికి మేము ప్రార్థన చెయ్యం, దేవుడికి మేము భక్తితో ఉండం, కానీ ఆదివారం వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి ఒక బలి చేస్తే, మనం ఆదివారం వస్తున్నాం, వాళ్ళు శనివారం వచ్చేవారు. శనివారం నాడు ఒక జంతువుని పట్టుకెళ్ళి అక్కడ బలి చేస్తే దేవుడికి ఏంటి ఇప్పుడు? సంతోషం, ఆనందం అనుకున్నారండి. జాగ్రత్తగా వినాలి, దేవుడు చాలా సున్నితమైన మనసు కలిగిన వాడండి. నీ అర్పణ కంటే నీ హృదయాన్ని చూస్తాడు. ఏ మనసుతో గుడికి వస్తున్నావో చూస్తాడు, ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నావో చూస్తాడు, ఏ మనసుతో వాక్యం చదువుతున్నావో చూస్తాడు. నీ మనసు చూస్తాడు దేవుడు. ఇప్పుడు చూసాడు, వాళ్ళు స్కాన్ చేశాడు, మందిరానికి వస్తున్నారట, బలులు ఇస్తున్నారట, అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? చాలా సీరియస్ అయిపోతాడండి ఈ సందర్భంలో దేవుడు. అలా చదువుతాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేళ్లను, బాగుగా వేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. మీరు అంత తేకండి నాకు. మరి ఏం కావాలి ప్రభువా? నా సన్నిధిని కనపడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చూసి ఎలా మాట్లాడతారట? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? దేవుడు బతిమాలుతాడట, ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని అంటారట. వచ్చే వాళ్ళ మనసులు బాగోలేదు, భక్తితో రావటం లేదు, దేవుడి మీద భయంతో రావటం లేదు, దేవుడు నన్ను కాపాడిన వాడు, దేవుడు నన్ను పెంచుతున్నవాడు, దేవుడు నన్ను రక్షించిన వాడు అని కృతజ్ఞతా భావంతో రావటం లేదు. ఏదో వెళ్ళాలి కనుక ఆచారంగా వస్తున్నారు, మొక్కుబడిగా వస్తున్నారు, దేవుడు ఏదో ఇమ్మన్నాడు కాబట్టి పట్టుకొచ్చి ఒక వలేస్తున్నారు. ఈ మనస్సులతో వస్తే ఎవరు మిమ్మల్ని గుడికి రమ్మంటున్నారు? సరే ఎలా మాట్లాడాడు? ఇది నా మాటలు కదండి, ఎవరి మాటలు ఇవి? ఇప్పుడు ఇదే ప్రసంగం రాఘవ గారు చేశారనుకోండి, మీరు సరిగా టైంకి రావట్లేదు, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని గుడికంటే మీరు ఎంతమంది అవుతారు చెప్పండి? అసలు ఈరోజు బోధకుల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఏ మాట అంటే ఎవడు గుడి మానేస్తాడని కాసుకోవడం సరిపోతుంది. పరిస్థితి అలా మారిపోయింది. అంటే దేవుడు వాక్యం కదా ఆయన చెప్పింది, మన బాగు కోరి కదా, మన మేలు కోరి కదా, ఆయన గద్దించటం మనకి క్షేమం కదా. ఈ మంచి మనసులు ఎవరికన్నా చెప్పండి? ఈ ప్రస్తుత ప్రపంచంలో కన్న గర్భాన పుట్టిన పిల్లలే తల్లిదండ్రులు తిడుతుంటే మాట్లాడిన ప్రపంచంలో సేవకుడు ఏమైనా మాట అంటే సేవకుడు గద్దిస్తే ఒదిగుండి సంఘానికి అడ్డుకట్టబడి సేవకుడు తిట్టినా పర్వాలేదండి మాకు ఆశీర్వాదమే అని ఎవరనుకుంటారు చెప్పండి? సేవకుడు మా ఆత్మీయ మేలు కోరి గద్దిస్తాడని ఎవరనుకుంటారు చెప్పండి? తక్కువ అండి, తక్కువ. అందుకేనండి ఎవరిని ఏమో అంటాం మానేసేవాడు. మేము కూడా ఈ లోకంలో ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ. ప్రజలు అలా ఉంటే రాజు అలాగే ఉంటాడు, రాజు అలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. సరి చేసుకోవడానికి మనిషి ఇష్టపడతాడు అనుకోండి, చెప్పాలనిపిస్తుందండి, ఇటు తప్పులో ఉన్నాడు కదా, ఈ వాక్యం చెప్తే జీవితాన్ని ఏమైనా కట్టుకుంటాడేమో అనిపిస్తుంది. చెబుతున్న ప్రతి మాటకి కోప్పడి మూతి పక్కకి పెట్టి సరిగా వందలో చెప్పట్లేదు అనుకోండి, ఏం చెప్తాను చెప్పండి? దేవుడు అన్నాడు కనుక ధైర్యంగా లేచాను నేను అనలేదు. ఇది ఎవరంటున్నారు? మా ఆవరణాలు తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? గతి లేక రమ్మంటున్నాడు అనుకుంటున్నారా? రాకపోతే నష్టం ఎవరికి? మీకే. ఎలా ఉంది వార్నింగ్? ఎలా ఉంది వార్నింగ్? దేవుడు వార్నింగ్ అంటే ఇంతకు దేవ ఎందుకు మీరు ఎంత కోపంగా ఉన్నారంటే కారణం చెప్తాడు. కారణం లేకుండా దేవుడు కోపపడతాడండి? లేదంటే ఏ కారణం లేకుండా తండ్రి కొడుకు కొట్టేస్తాడా? కొట్టడు. ఏదో పెద్దదే ఉంటుంది, కర్రించుకున్నాడంటే పెద్దదే ఉంటుంది. ప్రేమమయుడు ఎవరు రమ్మన్నాడు అని కోపడతాడంటే దీని వెనకాల కూడా ఏదో కారణం ఉంటుంది. ఎందుకు దేవా మీకు ఎందుకు కోపం వచ్చింది అంటే దేవుడు చెబుతాడండి. నిజంగా వాక్యం అమృతం అండి. అలా చదువుతూ ఉంటారండి, రాత్రి పగలు టైం తెలియదండి. బైబిల్ చదువుకుంటే టైం తెలీదు. అలా చదువుకోవాలనిపిస్తుంది. ఏంటో బోల్డ్ ఇష్టమైపోతుందండి వాక్యం. ఒక్కసారి మీకు చదవటం ఇష్టపడిన, బైబిల్ మీకు అర్థమవుతున్నా, చదివేకూడదు ఆనందం అండి, అర్థమైకూడదు ఆనందం.
ఇప్పుడు మాట చెప్తాను చూడండి, కిందకి వెళ్ళేసరికి ఎందుకు దేవా మీకు ఇంత కోపం ఎందుకంటే చెప్తాడు చూడండి 12 నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారు. చూసారా పాయింట్ ఎలా చెప్పాడో? ఏదో రాకపోతే ఎవరైనా ఏమో అనుకుంటారేమో వస్తున్నారంట, కనబడవలెనని. కనబడవాలని అంటే ఇదంతా ఏంటంటే అటెండెన్స్ బ్యాచ్ అనమాట. వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, వెళ్ళకపోతే పక్కన ఉన్న సహోదరుడు ఈ రావట్లేదు, ఈ భక్తి తగ్గిపోయిందని ఏమన్నా అంటాడేమోనని గుడికి ఎవరి కోసం వస్తున్నారట? కనబడవాలని, ఆరాధించుకోవడానికి వస్తున్నారా, కనబడడానికి వస్తున్నారా? చాలా మంది వస్తారండి. ఎలా వస్తారు తెలుసండి? వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది, సంఘంలో పాట పాడాలి అనుకుంటారు. ఓ వారం పాట ఇచ్చారు, పాడారు. 2వ వారం పాట ఇవ్వడం కుదరలేదు, పాట ఇవ్వలేదు. ఆ రోజు అంతా అలా మనసు ఎలా ఉంటుందంటే పాట పాడలేదు నేను ఎవరికి కనపడలేదు. మైక్ ఇచ్చుకుని పాట పాడితే ఎవరు కనపడతారు? అందరు కనపడతాం. ఈరోజు పాట పాడలేదు, ఏదో వెళుతారు అనమాట. ఇప్పుడు ప్రజలే కనపడడానికి వచ్చావా, దేవుడికి కనపడడానికి వచ్చావా? నువ్వు మైక్ కట్టుకున్న దేవుడికి కనపడతావు, పట్టుకోకపోయినా దేవుడికి కనపడతావు. అసలు నిన్ను ప్రజలు చూడాలని కోరుకోకూడదు. ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దట్స్ ఇట్ అండి. మీరు పరలోకం వెళ్ళిపోవడానికి సూత్రం చెప్తున్నానండి. నన్ను మనుషులు చూడకూడదు, నన్ను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. నిజంగా చెప్తున్నానండి. అదే మనసుతో ఎదిగానండి. ఒకరు ఉన్న వాక్యం చెప్పేవాడిని అండి, ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని అండి. స్టిల్ ఇప్పటికీ కూడా నేను 100 మంది మధ్యలో ప్రసంగాలు చెప్తాను, 1000 మంది ఉన్న సభల్లో ప్రసంగాలు చెప్పాను, 10 మంది కూర్చుంటారంటే వాక్యం చెప్తాను. ఒక కుటుంబం అంటే మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి అంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాను. మనకు చూడవలసింది ఎవరు చెప్పండి? దేవుడండి. 100 మంది 1000 మంది వీళ్ళు చప్పట్లు, వీళ్ళు పొగడతలు ఎంతండి? మబ్బులు లాంటివి, అవి ఎప్పటికైనా కరిగిపోతాయి. మబ్బులు ఉంటాయండి, ఏకదాటిగా కరిగిపోతాయండి. ప్రజల పొగడతలు, అదే పొగడ్త ఒకరోజు నీ మీదకి తిట్టుగా, శాపంగా వస్తుంది. మనుషులు నమ్ముకోకూడదు. ఎవరు చూడాలి మనల్ని? దేవుడు. కానీ వీళ్ళు ఎలాగ వస్తున్నారట? కనబడవలనని వస్తున్నారట. వెళ్ళకపోతే ఎలాగా అన్నట్టుగా వచ్చారట. ఇంటికి ఏంటయ్యా మీ బాధ అంటే కిందకి వెళ్ళి చెప్తాడండి 13వ వచనానికి, నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని తేకుడి. అమావాస్య విశ్రాంతి దినములను సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నవి, పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఇది బాధ. ఇంతకీ వస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేసి వస్తున్నారట? పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజానికి వస్తున్నారు. పాపుల గుంపు. దేవుడు నమ్మిన వాళ్ళు పాపం చేయాలా, పరిశుద్ధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండవలసిన వాడు, పవిత్రంగా ఉండవలసిన వాడు బయట ఉన్నప్పుడల్లా ఏం చేస్తున్నాడట? అన్ని పాపాలు చేస్తున్నాడట. గుడి అనగానే మళ్ళీ అక్కడికి వచ్చేసి ఆ పాపం చేసిన నోటితోనే దేవుడికి ఏం చేస్తున్నాడట? గట్టిగా రాగాలు ఎత్తి పాటలు పాడుతున్నాడు. ఎలా ఉంటుంది దేవుడికి చెప్పండి? అక్కడ పక్క బజార్లోనే బూతులు తిట్టాడు, ఆ నోటితోనే ఇక్కడ పాట పాడుతున్నాడు. దేవుడికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇప్పుడు దేవుడు పెయిన్ అర్థమైందా? దేవుడు బాధ అర్థమైందా? మీ బ్రతుకులు బాగోలేదు, మీ జీవితాలు బాగోలేదు, మీరు పాపాలు చేస్తున్నారు, మరలా గుడికొచ్చి అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు, నాకు బలులేస్తున్నారు. నేను కోరుకున్నది పవిత్రత కదా, నేను కోరుకున్నది పరిశుద్ధత కదా. నేను నా మందిరానికి రమ్మంటున్నది పరిశుద్ధత నేర్చుకుని బయటికి వెళ్ళిన తర్వాత మీరు పరిశుద్ధుడిగా బ్రతికి మరొకరిని పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించమని కదా. మీరే మారనప్పుడు, మీరే సరిగా ఉండనప్పుడు ఏంటయ్యా ఈ పరిస్థితి? ఎందుకు ఈ మందిరము, ఎందుకు ఈ బలులు, ఎందుకు ఈ ఉత్సవాలు? పాపుల గుంపు కూడి నాకేం చేస్తుంది అంటున్నాడు. ఇది అందరి గురించినండి. అంటే దేవుడు బాధ ఇది. ఒకప్పుడు ఇశ్రాయేలు గురించి పడిందండి ఇది. తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇక వీళ్ళు ఎప్పుడు కూడా కట్టుదిట్టమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వీళ్ళు పాపం చేయకూడదు, ఇక తప్పులు చేయకూడదు. ఇక నా పిల్లలు, నేను పరిశుద్ధుడు కనుక నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. ఏంటి మార్గం అని ఆలోచించండి. ఇక ఆయన అనుకున్న మార్గమే యేసుక్రీస్తుల వారిని లోకానికి నడిపించాలి. అందరి పాపాలు తీసేయాలి. ఇక పాపులు వచ్చి నాకు ఇలాంటి ఉత్సవాలు చేయకూడదు. పరిశుద్ధుల గుంపు కూడి నాకు ఏం చేయాలి?
ఉత్సవాలు, ఉత్సవ సమాజంగా కూడాలి, నన్ను కీర్తించాలి, నన్ను పాడాలి అంటే నాకు పాపుల గుంపు వస్తుంది. వద్దు, నాకు ఎవరు కావాలి? పరిశుద్ధుల గుంపు కావాలి. మీ పాపాలన్నీ మీరు కడుక్కోవాలి. కిందకి వెళ్ళేసరికి అంటాడు, అలా మీరు చదువుకుంటా వెళ్ళిపోతే 15 వచనానికి మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, ఎందుకు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూసారా, రక్తంతో నిండిపోయి అంటే ఏం చేస్తున్నారు? చేతులతో పాపాలంటే నరుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. అదే చేత్తో ఇక్కడికి వచ్చి బలేస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్న బలిని చూస్తున్నాడా, వేస్తున్న చేతిని చూస్తున్నాడు దేవుడు? మీరు చెప్పండి. చేతిని. ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన పాదాలు, పరిశుద్ధమైన దేహం, ఆ దేహమే నాకు దేవాలయం. బైబిల్ అలా పరిశుద్ధమైన దేహాలతో యాగం సేవ చేయవలసిన మనం ఎవడి చేతులతో పాపాలు చేసేసి, ఎవడో ఒకప్పుడు ఆలు గురించి అనుకున్నారు, ఇప్పుడు మనకు కరెక్ట్ అయ్యేది చెప్పాలి కదా, మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ చేతులతో మనం ఏదో పాపాలు చేసేసి అలాగా మీకు ఏమంటే మీరు కానుకల సంచి వస్తుంది కదా, దేవుడు కానుకలు ఇవ్వడన్నప్పుడు అదే పాపపు చేతితో మీరు ఎంత పెద్ద కట్ట తీసేస్తే దేవుడు సంతోషిస్తాడా? మీరు చెప్పండి. పెద్ద కట్ట వేసారు, 10,000 కట్టేశారు అదే చేత్తో ఎవడో నరికేశారు బయట. యాస్తన కట్టకు ఆనందపడతాడా? చేసిన పాపానికి దేవుడు బాధపడతాడా? దేవుడు మనసు బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అంటే మీరు బాగుండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి. అప్పుడు కదా మీరు చేసే దేని వల్ల అయినా నాకు ఆనందం. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు పచ్చి త్రాగుబోతు, ఏ పని చేయడు, త్రాగేసి రోడ్ల మీద పడుకుంటూ ఉంటాడు. ఇంకొకడు తిరుగుబోతు, ఆడు పని చేయడు, ఊర్లప్ప పడి తిరుగుతూ ఉంటాడు. బాగా వినండి. ఈ తిరుగుబోతుడు త్రాగుబోతుడు ఒకరోజు, ఈ తిరుగుబోతుడేమో 20,000 రూపాయలు పట్టు చీర పట్టుకుని వచ్చాడు. ఎవరికి? వాళ్ళ అమ్మకి. ఈ త్రాగుబోతుడు ఎప్పుడు తాగి రోడ్ల మీద పడుకునే వీడు వాళ్ళ అమ్మకి 2 బంగారు గాజులు చేయించుకొని వచ్చాడు. పట్టు చీర ఒక చేతిలో ఉంది, ఇంకొకటి చేతిలో ఏమున్నాయి? బంగారు గాజులు ఉన్నాయి. అమ్మా, ఇదిగో నీకు కానుకలు తెచ్చాం అన్నది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడే అర్థమవుతుంది దేవుడు మీకు. తెచ్చిన ఈ కానుకలను బట్టి, ఈ బంగారపు గాజులను బట్టి, ఈ పట్టు చీరను బట్టి, అమ్మ నా కొడుకులు బంగారము పట్టు చీర తెచ్చారు అంటదా అమ్మ? లేదంటే ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారా అంటదా? బాగా ఆలోచించండి. ఇప్పుడు అర్థమయ్యేది మీకు. తెచ్చిన దాంట్లోకి ఆనందించడం లేదు, వీళ్ళు ఏదో తప్పు చేసి ఇవి తెచ్చారు. చూసారా, తల్లి కరెక్ట్గా పట్టుకొని చూసారా? తల్లే పట్టేస్తే ఏ పని పాట లేనోడికి ఈడికి ఎక్కడి బంగారు గాజులు, ఏ పని పాట లేనోడికి ఈడికి ఎక్కడి పట్టు చేయాలని తల్లే పట్టేస్తే ఎవడి నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటే దేవుడు మనం చేస్తున్న దాన్ని బట్టి ఆనందపడుతున్నట్టు చెప్పండి. ఇప్పుడు లేదండి, లేదు. బంగారు గాజులు చూడగానే అమ్మ ఏడుస్తుంది. ఒరే, మీరు ఎక్కడో దొంగతనం చేసి తెచ్చుంటారు కదా, మీరు ఏ తల్లివో దొంగిలించి ఆ తల్లిని ఏడిపించి నన్ను సంతోషపెట్టడానికి అదేమి తెచ్చావు? నువ్వు తెచ్చిన పట్టు చీరను చూసావురా, ఇది ఎక్కడో ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా దొంగతనం చేసి ఆ డబ్బులతో నాకు చీర పట్టుకొచ్చావురా, ఈ పాపపు సొమ్ముతో నేను ఆనందించిన అంటదా అంత మంచి అమ్మ అయితే. మరి దేవుడు అంట పాపాలు చేస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండకుండా మన దేవుడి మందిరానికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఒకనాడు దేవుడు బాధండి ఇది ఇశ్రాయేలు విషయంలో చాలా చింతించాడు. ఇక దీన్ని తీసేయాలనుకున్నాడంటే యెషయా బాగా చదువుకోండి, యెషయా బాగా చదువుకోవాలి. ఇక ఇవన్నీ వీటికి పాపాలకి చెక్కి పెట్టాలనుకున్నాడు. ప్రభుని ఈ లోకానికి నడిపించాలి, యేసుక్రీస్తు వారిని ఆయన బలితో అసలు పాపాలన్న ప్రస్తావన లేకుండా చేయాలనుకున్నాడు. ముందుకొచ్చాడు. ఈ పాపాలను తీసేయటమే కాకుండా
నేను ఎవరినైతే పరిశుద్ధులుగా మార్చేస్తానో, పరిశుద్ధులు పవిత్రులుగా మార్చేస్తానో, వాళ్ళందరినీ ఒక చోట రాజ్యంగా సంఘంగా కట్టుకుంటాను. వాళ్ళు ఎలాగో పరిశుద్ధులు అయిపోయారు కనుక, నా కొడుకు రక్తంతో, నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల రక్తంతో వీళ్ళు పవిత్రులు అయిపోయారు కనుక, ఇదే పవిత్రత, ఇదే పరిశుద్ధత వీళ్ళలో కంటిన్యూ అవ్వాలి అంటే, వీళ్ళ పాపంలో పడకుండా ఉండడానికి అత్యవసరమైనది వాక్యం, సంఘం. సంఘం ద్వారా దేవుడు వినిపించే వాక్యం. కట్టేలను కూడా అండి, ఈ పరిశుద్ధుడికి పాపంలో పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లలో భాగమే సంఘం. అదే సంఘంలో దేవుడు ఒకప్పుడు కలలు కన్నా అదే సంఘంలో ఈరోజు మీరు కూర్చున్నారు. చాలా మందికి సంఘం అంటే తెలీదు. ఏదో రాఘవ గారు ఇల్లు అమ్మేసి అక్కడ పొలం అమ్మేసి వాళ్ళు ఏట తీసుకున్నాడంటే, ఇటు పక్క 4 గోడలు ఉన్నాయి, పైన రేకేశారు, అంతగా ఏం బాగోదు అది అంటారు చాలా మంది. అంటే సంఘం అనగానే మనం ఏం చూస్తామంటే గోడలు, కిటికీలు, రేకులు. ఇదా సంఘం? సంఘం అంటే ఇదా? సంఘం అంటే బిల్డింగులు కాదండి. సంఘం అంటే మీరు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో సంఘానికి హింస వచ్చిందని మనం చదువుకుంటాం బైబిల్లో. మొట్టమొదటి తొలుత కట్టిన సంఘానికి ఏమొచ్చిందట? గొప్ప హింస. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. సంఘానికి హింస అంటే ఈ రేకులు గోడలు పగలగొట్టారా? సంఘం అంటే ఏంటి? కిందే ఉంటది, వెంటనే కంటిన్యూషన్ మీరు చదివితే అపోస్తలులు తప్ప, తర్వాత చదవండి, అపోస్తలుడు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. తర్వాత సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అనలైజ్ చేసుకుంటే, స్త్రీలను పురుషులను ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించి దేన్ని పాడు చేస్తున్నాడట? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి చెప్పండి? స్త్రీలు, పురుషులు అంటే మనుషులే సంఘం. సంఘం అనగానే మనమండి. ఒక మంచి మాట చెప్పండి, దేశం అంటే మట్టు కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సంఘం అంటే గోడలు రేకు కాదోయ్, సంఘం అంటే మీరోయ్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, సంఘం అంటే ఎవరు? మీరే. మనమే సంఘం అండి. సంఘం అంటే మనం. మీరు ఇక్కడ కూర్చున్న సంఘమే, చెట్టు కింద కూర్చున్న సంఘమే, ఎక్కడ కూర్చున్నా మనం సంఘమే. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి మనకులాగా మందిరాలు ఎక్కడో చెప్పండి. ఆ రోజు రోమా ప్రభుత్వం అసలు వాళ్ళని ఆరాధన చేసుకోనివ్వలేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు నది ఒడ్డున ఆరాధించుకునేవారు, ఇంట్లో ఆరాధించుకునేవారు. బైబిల్ మీరు చూస్తారు కదా. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూపిస్తాను లేదు నేను. పౌలు గారు ఒక పాఠశాల అద్దెకి తీసుకుని అందులో కూడా సంఘాన్ని నడిపించాడు. అదే ఎఫ్సి సంఘం ప్రారంభం అక్కడే. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు బైబిల్లో సంఘం అనగానే మనమే. మనం కూడుకోవడానికి, మీరు కూడుకోవడానికి, మీకు వాక్యం చెప్పడానికి చక్కటి నిర్మాణం జరిగించాడండి ఆయన. చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఆయన సభకు వచ్చిన ప్రతిసారి ఆయన నోట మాట వింటున్నప్పుడు నిజంగా ఆనందం వేస్తుంది. ఈరోజు దేవుడి కోసం పొలాలు అమ్మేవాళ్ళు, ఇల్లు అమ్మేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ రోజుల్లో ఎవరుంటారు కదండి. దేవుడు ఈ పాపులను చూశాడు, దీనికి ఒక చెక్ పెట్టాలనుకున్నాడు సంఘం ద్వారా. ఒక మంచి మాట అదే యెషయా గ్రంథానికి మీరు వచ్చేస్తే, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నారు కదా. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రవక్త చూడండి ఏమంటున్నాడు. 8వ అధ్యాయానికి వచ్చేయండి, 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆలోచన చేసుకొనెను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. నిజంగానండి, మాట చదివిన ప్రతిసారి నండి నాకు తెలియకుండానే నాకు చాలా ఆనందం వచ్చేస్తుందండి. ప్రవక్త అంటున్నాడు, మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారు, మీరు ఏం ఆలోచన చేసుకుంటారో ఆలోచన చేసుకుంటాం, అవన్నీ అర్థమైపోతాయి. దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు
భక్తులతో ఉంటాడు. దేవుడు ఆయన కొరకు బ్రతికే వాళ్ళతో ఉంటాడు. ఈరోజు దేవుడు సంఘముతో ఉంటాడు. మీతో ఉంటాడు దేవుడు. చివరిలో చూద్దరు కదా, దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీలో ఉన్నాడు. దేహమే దేవునికి ఆలయం. ఈ దేహాలన్నీ ఒక చోట కూర్చొని దేవుడికి సంఘం అయిపోతుంది. ఇది ఎవరి ఆలయం చెప్పండి? ఇప్పుడు దేవుని ఆలయం. దేవుడు మాతో ఉన్నాడు. ఎందుకున్నాడు తెలుసా? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ చేసిన ఒక తప్పు ఏంటంటే, దేవుడి వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుడి ఉద్దేశాలను మీరు పక్కకు పెట్టి, దేవుడి ఆలోచనలను మీరు పక్కకు పెట్టేసి, మేము మాకు నచ్చింది చేస్తాం దేవుడికి, దేవుడు ఆనందంగా ఉన్నాడులే అని మీరు వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుడిని ఆరాధిస్తున్నారు. అందుకే మీ జీవితాలన్నీ కూడా పాపపు కోపంలో మునిగిపోతున్నాయి. మేము అలాంటి వాళ్ళం కాదు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా చుట్టూతో ఉన్న వాళ్ళం కానీ దేవుడి వాక్యానుసారం బ్రతుకుతున్నాము. దేవుడు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని ఒకటి మీతో చెప్తున్నాను. ఇక భవిష్యత్తులో దేవుడు సంఘాలన్నిటినీ కూడా ఆయన ఎవరినైతే పిల్లలుగా తన దగ్గరకు పిలుచుకుంటున్నాడో వాళ్ళందరినీ కూడా వాక్యంతో నింపైపోతున్నాడు. పాపము మనుషులు మానేయాలి అంటే ఒకటి, సంఘం కట్టబడాలి. ఆ సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా దేనితో నింపబడాలి? వాక్యంతో నింపబడాలి. ఇదే ఈ పాపాలకి చెక్ అనుకున్నాడండి దేవుడు. అందుకే ఈ అధ్యాయంలో మీరు కిందకి వెళ్ళేసరికి 18 వచనం అంటాడు. 18 వచనం చూడండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి కొనుకు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? చూసారా? ఇప్పుడు ఇశ్రాయేలు చేస్తున్న పాపంలో ఒక పాపం చెప్తున్నాడు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకు ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, మీకు ఏదైనా తెలియదు, మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు విచారణకి ఎవరి దగ్గరికి రావాలట? యెహోవా దగ్గరికి, దేవుని దగ్గరకు వచ్చి కదా మీరు ఏదైనా తెలుసుకోవాలి. కానీ మీకు తెలియని సంగతుల గురించి లేదా మీకు ఏదైనా భయం ఏర్పడుతుంటే దాని గురించి విచారించడానికి మనుషులు ఎవరి దగ్గరికి వెళుతున్నారట? మంత్ర తంత్రాలు తాయత్రుల దగ్గరికి పోతున్నారట. వాళ్ళు కిచకిచి మంత్రాలు వేస్తున్నారట. ఇశ్రాయేలు చేసిన తప్పులు చెప్తున్నాడండి. మీరు పాడైపోవడానికి, మీరు పాపాలు చేయడానికి కారణం. ఇప్పుడు ఈ కిచకిచలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆడేం చెప్తాడు? మీకు తెలియదు కదా. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? నీ గ్రహాలు బాగోలేదు, అటు లెఫ్ట్ లో ఉండాల్సింది రైట్ లోకి వచ్చింది అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఏం అవసరం లేదు, నేను పెద్ద పూజ చేస్తాను రా అంటాడు. లేటెస్ట్ గా యూట్యూబ్ లో నండి ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరినీ కూడా ఏకేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే తిట్టుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే మరి లేటెస్ట్ గా ఏం చెప్పేశారంటే వీళ్ళు జ్యోతిషాలు, ఖచ్చితంగా సీఎం కేసీఆర్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. 600 ఆయన అన్నాడు. ఆయన ఇప్పుడు వాళ్ళు ఈ జ్యోతిషం చెప్పే వాళ్ళు చెప్పారంటే మనోళ్ళు ఉన్నారు అందులో. పెద్ద జ్యోతిషులు, పెద్ద బాబాలు, క్రైస్తవ బాబాలు వీళ్ళు. ఇక ఫ్యానే తిరగబోతుంది, అక్కడ కారే తిరుగుతుంది అన్నాడు ఒక ఆయన. వేదిక మీద వేల మంది ప్రజల మధ్యలో మైక్ పట్టుకుని బోధకుడు అంటే సేవకుడు. మన దగ్గర ఉన్నారు బాబాలు, మన దగ్గర లేరండి. ఎవడు ఎప్పుడు కూడా 1,000 అటు చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తే, మన దగ్గర ఉన్న బాబాలు మనం ఎందుకు వదలాలి? వదలొద్దు అన్నాడు దేవుడు ఎవరిని. చూపిస్తాను అవన్నీ. మీరు సంఘం అనేసరికి అండి, ఈ రోజు మీరు వింటున్న పాఠం చాలా జాగ్రత్తగా వినండి. మీకు చాలా విషయాలు దొరుకుతాయండి ఈరోజు. జాగ్రత్తగా వినండి. సంఘం అంటే ఇదా? సంఘానికి ఎంత ఆధిక్యత, సంఘం పట్ల దేవుడికి ఇన్ని కళలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతున్నారు. విందురు కానీ ఒకప్పుడు ఇశ్రాయేలుడు వాళ్ళకి తెలియంది ఏమంటే భవిష్యత్తులో మాకు ఏదైనా కీడు వస్తుంది, లేదంటే మాకు ఏదైనా ప్రమాదం జరగబోతుంది, లేదంటే మాకు ఏదైనా తెలియని విషయం ఉందన్నప్పుడు మీరు విచారణకి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి రావాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. మీరు దేవుడిని విడిచిపెట్టి అదిగో మంత్రజ్ఞులు మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీ బ్రతుకులు నాశనం అయిపోయాయి అని ఇప్పుడు అంటాడు ఆయన. ఒకవేళ మీకు విచారణ కావాలి అంటే మీరు సజీవుల దగ్గరికి కదా రావాలి. సజీవుడైన దేవుడి దగ్గరికి కదా మీరు రావాలి.
మీకు ఈ విషయాలన్నీ తెలియకపోవడానికి పెద్ద తప్పు. మీరు చేసిన తప్పు ఏంటంటే అసలు మీకు వాక్యం రాదంటాడు. చూద్దాం కింద మాట. ఎందుకు మీరు ఇలా తప్పులు చేశారు అంటే 20వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. విచారణ మంత్రజ్ఞుల దగ్గర కాదు, జ్యోతిష్యుల దగ్గర కాదు. ఎక్కడట? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. చూసారా? బోధించే వాళ్ళు వాక్య ప్రకారం బోధించాలి. విచారణకు విశ్వాసులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలట? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళండి, వాక్యం దగ్గరికి వెళ్ళండి, దేవుడిని అడగండి. దేవుడిని అడగండి అంటే ఫైనల్ గా ఒక కంక్లూజన్కి దేవుడు ఇచ్చాడు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే. మీకు ఏది కావాలన్నా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళండి, సంఘం దగ్గరికి వెళ్ళండి, వాక్యం దగ్గరికి వెళ్ళండి. ఎవరు ఇక్కడ మరి దేవుడు వాక్యం దగ్గరికి వెళ్ళండి అని ఉంది తప్ప సంఘం దగ్గరికి వెళ్ళండి అని లేదు కదా అంటారేమో మీరు. దీనికి వాక్యం ఎక్కడ దొరుకుతుంది? హాస్పిటల్లో దొరుకుతుందా? ఎవరు మీరు ఐటీ కాలేజీకి వెళ్ళి వాక్యం చెప్పండి, ప్రొఫెసర్ గారు మీకు వాక్యం చెప్తారా? ఇప్పుడు చెప్తారండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ముందుకెళ్ళేసరికి ఉంటుందండి సబ్జెక్టు. టైటిల్ ఏంటి చెప్పండి? సంఘము సత్యానికి స్తంభమా. అంటే సత్యం నాకు కావాలి అంటే నువ్వు పరుగుని వెళ్ళాల్సింది ఎక్కడికి? సంఘానికే. ఇంకెక్కడికి వెళ్ళినా నీకు సత్యం దొరకదా? సత్యం దొరకదు. ఇంకెక్కడికి వెళ్ళినా నీకు తాయెత్తులు కట్టేస్తారు అందరూ. సత్యం కావాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? సంఘం దగ్గరికే రావాలి. సంఘం దగ్గరికే రావాలి. ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడండి, నిజంగానండి, అతను ట్రోల్ చేస్తున్నారండి. ఇప్పుడు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ప్రపంచం కదండి. ఒకప్పుడైతే ఏదో మూలలో ఉండేవారు, ఇప్పుడు దొరికిపోతున్నారు. ఏ తప్పు చేసినా దొరికిపోతున్నారండి. అతను అన్నాడు, అతను ఎవరు అడగపోయినా సరే అతనికి వచ్చేస్తారండి. యూట్యూబ్లోకి, ఫేస్బుక్లోకి వచ్చి జ్యోతిషాలు చెప్పేస్తానండి. కొన్ని చిన్న కోసం చెప్తే ఆడెవరో పట్టించుకోరు. చెప్పేది కూడా ఎవరి కోసం చెప్తారంటే మళ్ళీ ముఖ్యమంత్రుల కోసం, రాజకీయాల కోసం, సినిమా యాక్టర్ల కోసం చెప్తాడు. ఈ మధ్యకాలంలో అతను అన్నాడు, హీరో ప్రభాస్ అని ఒక అతను ఉంటాడండి. అతని జాతకం అసలు బాగోలేదు, అతనికి ఇంకా జీవితంలో పెళ్ళి అవ్వదు, అతను పెద్ద స్టార్ ఏం కాదు, అతను స్టార్ అయిపోయింది, అతను స్టార్ లేడు, ఏం లేడు, అతను మరుగులు పడిపోయాడు, అతను ఏం లేదు, జాతకం క్లోజ్ అన్నాడు. అతను అలా క్లోజ్ అనగానే ఇతను ఎక్కడ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కోట్ల రూపాయలు ఇప్పుడు అతను సినిమా తీస్తుంటాడు. లేటెస్ట్గా ఏదో సినిమా తీసాడట, కోట్ల రూపాయలు వచ్చినాయట. ఇంకా దెబ్బకండి ఈ వీడియో పట్టుకొచ్చారు, ఈ సినిమా వేస్తున్నారు పక్కన, ఈ మనోడు వేసుకుంటున్నారు. ఇతను పని అయిపోయింది అన్నావు కదరా, ఇతరేంటి మరి ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు, సినిమాకి ఇన్ని కోట్లు వచ్చేసాయి. చూసారండి, వాళ్ళు నోటుకు వచ్చింది చెప్తారండి. నేను ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు నమ్ముతారండి, దేవుడు నమ్ముతారండి. దేవుడు వాక్యాన్ని నమ్ముతారా? పక్కింటోడు ఎవడో అక్కడ ఏదో బజ్జి జరుగుతుందంటే ఆడ వెనకాల వెళ్ళిపోతారు. వీళ్ళు మాట నమ్మేసి. రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు ఉన్నారండి, లేదా? ఉన్నారు. డాక్టర్ల మాట విని మోసపోయిన ఎవరైతే పేషెంట్లు ఉన్నారండి, లేదా? ఉన్నారు. లాయర్ల మాట విని మోసపోయిన క్లయింట్లు ఉన్నారండి, లేదా? ఉన్నారు. దేవుడు మాటలు, వాక్యం నమ్మి నన్ను మోసపోయానండి ఒక్కడు చూపించమనండి. వాక్యాన్ని నమ్మి మేము మోసపోయామండి. ఏమండి, నా జీవితం చెప్తానండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తే, నేను బైబిల్లో ఒక వాక్యాన్ని నమ్మేశానండి. ఏ వాక్యం అంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, పోయవు, పొట్లలో ఉంచుకొనవు, ఆయనను వాటిని మీ తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాటిని పోషిస్తున్న దేవుడు ఆయన పని చేస్తే మిమ్మల్ని పోషించడా అన్నాడు. ఈ మాట నేను నమ్మానండి. నమ్మి కొన్ని సంవత్సరాల క్రితం సరైన ఒక పీరియడ్ వచ్చే వరకు దేవుడి సేవ విస్తృతం అయ్యేంత వరకు ఉద్యోగం చేసుకున్నాను. సేవ విస్తృతం అవుతుంది, దేవుడి కోసం నేను వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఉద్యోగంలో అతను సెలవులు బట్టి సెలవులు కూడా అంటున్నాడు. అప్పుడు ఏం చేశాను తెలుసండి? రాజీనామా ఇచ్చాను. అప్పుడు చాలా మంది అన్నారు, భక్తి ఉండాలి కానీ మూఢభక్తి ఉండకూడదండి అన్నారు. నన్ను ఏమన్నారంట? భక్తి ఉండాలి కదండి, మూఢభక్తి ఉండకూడదండి, మరీ అంత పిచ్చి ఉండకూడదండి దేవుడి మీద, కుటుంబాన్ని పిల్లల్ని రోడ్డు మీద వేసేస్తున్నాడండి అన్నారు చాలా మంది. రోడ్డు మీద వెళ్ళలేదండి, చాలా హ్యాపీగా ఇంట్లో పడుకుని ఉన్నారండి. నేను స్వార్థంగా తిరుగుతామంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు హ్యాపీగా. ఎక్కడ పడ్డారు? రోడ్డు మీద. దేవుణ్ణి నమ్మండి, వాక్యాన్ని గుడ్డిగా
నమ్మండి. నమ్మి పాడైపోయిన వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడండి. మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని నమ్మి పాడైపోయినాడు ఎవడో లేడు. మనుషులు నమ్మే పాడైపోయారు అందరూ. అది యెషయా గారు గమనించి, ఒరే మీకు ఏదైనా కష్టం వస్తే మీరు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రండి, ధర్మశాస్త్రం దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి. మీరెందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి పాడైపోతున్నారు? ఇక మీకు ఎన్ని చెప్పినా మీరు మారదు. దేవుడి వాక్యాలు కదా మీరు నమ్మాలి అన్నాడు. ఇది మీరు 8వ అధ్యాయం చదువుకుంటున్నారు. మీరు ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యములు విచారించండి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన వారికి అరుణోదయం కలగదు. అంటే వాక్యం దగ్గరికి రండి విచారణకి అన్నాడు. ఇది ఎన్నో అధ్యాయం? ఇప్పుడు 8వ అధ్యాయం. 9వ అధ్యాయానికి వచ్చేసరికి మీకు తెలుసు, 6వ వచనం అందరూ మనం క్రిస్మస్ అంతా చదువుకున్నాం. ఇదిగో మనకి శిశువు వచ్చేస్తున్నాడు, ఇక రాజ్యాన్ని కట్టడానికి, ఈ సంఘాన్ని కట్టడానికి, ఈ వాక్యాన్ని ఆ సంఘంలో ఎల్లప్పుడూ నింపేయడానికి వస్తున్నాడు శిశువు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటది అన్నాడు. ఇది 9వ అధ్యాయం. ఇలా మీరు చదువుకుంటే 10వ అధ్యాయానికి వచ్చేసరికి 10వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. 10, 11వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఏముంది అక్కడ. 11వ అధ్యాయం మొదటి వచనం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరైనా చిగురు? యేసుక్రీస్తు పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు? 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం, అతని నడుములకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతని నడానికి ఏముంటదట? సత్యం. సత్యం. అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఏంటండి సత్యం అంటే ఏంటి చెప్పండి? యేసు ఏం పట్టుకుని వస్తున్నాడట? సత్యం. సత్యం అనగా ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఏంటి? మళ్ళీ దేవుని మాట. తెలుసా? వాక్యం అనగానే దేవుని మాట, సత్యం అనగానే దేవుడి వాక్యం, దేవుని వాక్యం అనగానే మళ్ళా వాక్కు, దేవుని వాక్కు, దేవుని మాట అండి. దేవుడి ప్రపంచ మానవాళికి చెప్పవలసిన అసలైన సంగతులన్నీ పట్టుకుని వస్తున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. 5వ అధ్యాయం మీరు చదువుకున్నారా? 5వ వచనం చదువుకున్నారా? 9వ వచనానికి రండి. ఇదంతా ఎక్కడ చెప్తాడు ఇప్పుడు వాక్యం? 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాని గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇదండి దేవుడు. ఇక లోకమంతా యెహోవాని గురించిన జ్ఞానంతో నిండిపోవాలి. జ్ఞానంతో నిండిపోవాలి. ఎక్కడైతే ఆ జ్ఞానము? ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు వద్ద జనము విచారణ చేయును. చూసారా విచారణ ఎక్కడికి వస్తుంది? చివరిలో యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చేస్తారు. ఇక విచారణకి ఏ సంగతి కావాలన్నా యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాల్సిందే. చెప్తాను అవి ఏంటో. మీకు ఎంతగా అనిపించవచ్చు, ఎవరు ప్రతిదానికి యేసు దగ్గరికి రావడం ఏంటండి, ప్రతిదీ వాక్యం దగ్గర అడగడం ఏంటండి. మనం చాలా మంది చేసే తప్పిదే. మన కుటుంబంలో సమస్య వచ్చినా, మీ వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చినా, మీ ఉద్యోగ జీవితంలో సమస్య వచ్చినా, మీకు ఏ సమస్య వచ్చినా సరే సమస్యను తీసుకుని రావాల్సింది ఎక్కడికో తెలుసండి? దేవుడి సన్నిధికి, వాక్యం దగ్గరికి రావాలి. మీరు బైబిల్లోంచి మీరు చదువుకుని గ్రహించగలిగిన స్థితిలో ఉన్నారనుకోండి, వాక్యాన్నే సమస్యకు పరిష్కారం అడగండి. ఒకవేళ అది మీకు అవ్వటం లేదనుకోండి, మీ సేవకుడిని అడగాలి, అయ్యా మా కుటుంబంలో సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి? అడుగుతారండి ఎవరైనా? భార్య భర్తలు ఇద్దరు ప్రజలు గొడవ వచ్చిందండి. కొన్ని మీకు అర్థం అవ్వాలి కదా, ఉదాహరణ చెప్తే కానీ అర్థం అవ్వదు. మీ ఇంట్లో పెద్ద ఫైటింగ్ అయిపోయింది, పరిష్కారం ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకు భార్యకి భర్తకి గొడవండి, పట్టలేదండి, ఇద్దరు కొట్టుకుంటారండి. మీరిద్దరు పడని విషయం, మీరిద్దరు కొట్టుకుంటున్న విషయం మూడో వ్యక్తికి పక్కింటి అతనికి చెప్పారనుకోండి, భార్య కానీ భర్త కానీ చెప్పింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసండి? చిన్నమ్మా నువ్వు చాలా మంచిదానివి. వాళ్ళు మాట్లాడకుండా చెప్తాను చూడండి, సైతాన్ ఇది. చెల్లెమ్మ నువ్వు చాలా మంచిదానివి, నోట్లో నాలుగు లేదు నీకు, మీ అమ్మ నాన్నలు ఏమో చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, ఆ కుర్రోడు చూసినాడనే అనుకున్నాను మంచోడు కాదని, నేను రోజు ఇంట్లో వేసి కొట్టేస్తున్నాడు కదా, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, నీకు సలహా ఇస్తానమ్మా, నువ్వు ఇలా చేస్తే కదా ఆడ తిక్క కుదరదు. ఏం చేయమంటారు అక్క అంటది, అమాయకురాలు కదా. ఏం చేయమంటారు అక్క అంటే, నాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు, మన ఇద్దరు జాగ్రత్తగా ఆటో కట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు రౌండ్లు వేస్తే మీ ఊడు సెట్ అయిపోతాడు అంటారు. ఈ పిల్లకి ఎలా ఉంటుంది ఆ సలహా? అమ్మయ్య కష్టకాలంలో నాకు అక్క దొరికింది. అక్క కాదు, సైతం అది. భార్య భర్తల మధ్యలో గొడవ వస్తే బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? గొడవ వస్తే ఏం చేయమని చెప్పింది చెప్పండి? ఏం చేయమంది? భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి, భర్తలారా
మీ భార్యలను మీరు ప్రేమించండి. అది నీకు బైబిల్లో ఉందని తెలియకపోతే మీ పాస్టర్ గారి దగ్గరికి వస్తే చెప్తాడు కదా, సర్దుతాడు కదా గొడవ. ఇద్దరిని కూర్చోబెట్టి మోకాళ్ళు వేయించి నువ్వు తప్పు చేస్తే క్షమాపణ చెప్తాడు, నువ్వు తప్పు చేస్తే ఇద్దరికిద్దరికి ఒక్కొక్కరు క్షమాపణ చెప్పుకోవడానికి సర్దుతాడు కదా, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కదా, సమస్య ఎక్కడితో ఎవడు పోతుంది కదా. మరలా అతను ఏమన్నా నీకేమన్నా తప్పుడుగా ఉండేది భర్త నాతో చెప్పమ్మా నేను వస్తాను కదా అని పాస్టర్ గారు బయట పెడతాడు కదా, వాక్యంతో బుద్ధి చెప్తాడు కదా, కుటుంబం సర్దుకుంటది కదా. ఇది ఎంత బాగుంది, అది ఎంత బాగుంది, అది దైవం. అది నేను అందుకే అంటున్నాను, గుడికి వస్తున్న వాళ్ళకి కూడా ఇంట్లో కానీ కుటుంబంలో కానీ సమస్య వస్తే పరిష్కరించుకోవడం ఎలాగో తెలీదు. నిజంగా చెప్తున్నానండి, మా సంఘం ఉందండి, మా సంఘంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట నాకు ఫోన్ వస్తుందండి, చెప్తారు నాకు, తమ్ముడు ఎలా ఉంది పరిస్థితి, నాయన ఎలా ఉంది పరిస్థితి, చెప్తాం వాక్య సంబంధంగా. ఇది వాక్యం అన్న, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది, లేదా ఏదో తప్పు చేస్తే అందరం కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎలాగైనా ఆలోచిస్తాం. దేవుళ్ళో ఉంటే, దైవత్వంలో ఉంటే, దేవుడు ఆలోచనలో ఉంటే ఇలా ఉంటాయండి. అది సమస్యను బయటకు పట్టుకెళ్ళాం అనుకోండి, ఆ సమస్య కాస్త ఇంకెంతగా పెద్దగా దాన్ని సమస్యగా మార్చి చివరికి మీ కుటుంబాన్ని వాళ్ళు ఏం చేస్తారు, పతనం చేస్తారు. అందుకే రాబోయే రోజుల్లోకి విచారణకి నా పిల్లలు బయటికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, యెషయా చిగురునొద్ద విచారణకు రావాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాక్యంతో పరిష్కరించుకోవాలి. అలాంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయబోతున్నాను. ఆ వ్యవస్థే సంఘం అనేది. ఏంటనుకున్నారు సంఘం అంటే? చాలా మంది ఎవరుకుంటారంటే సంఘం అంటే ఆదివారం గుడికి వెళ్ళి వస్తా ఉండే, ఏదో చిరుగుకుని 10 రూపాయలు కానుకేసి వస్తే అయ్యతో ప్రార్థన చేసుకుని ఇదే సంఘం. ఇదా ఇక్కడ వరకు అర్థమైంది మీకు? ప్రతి దానికి స్తంభం అది. నీ కుటుంబ సమస్యలా పెట్టక్కడ, నీ ఆర్థిక సమస్యలా పెట్టు, దేవుడి సన్నిధిలో పెట్టు, ప్రార్థన చేయి, సేవకుడితో ఉండు, సహోదరులతో ఉండు. ఇది ఒక సమూహం, పరిశుద్ధుల సమూహం, కన్న తండ్రి కలలు కానీ కట్టిన సంఘం. అందరూ కలిసి ఉండి సాతానును జయించడానికి ఒక గుంపు, యుద్ధ సేన సంఘం అంటే. ఇవన్నీ తెలియదండి చాలా మందికి. సంఘం అంటే గోడలో ఇది లేదా ఆదివారం అలా ముక్కుతూ మూలుగుతూ వచ్చి కానుకేసి రామరావు మళ్ళీ ఆదివారం వరకు కనపడరు, ఎక్కడ ఉంటారు. ఇది సంఘం కాదండి, ఇది సంఘం కాదండి. ప్రతిరోజు వీలైతే కూడుకోండి, కనీసం వారంలో 2-3 సార్లు అయినా కూడుకోండి. కుటుంబాలు ఒకరి కుటుంబంతో ఒకరు కలవడిగా ఉండండి. మీ కుటుంబం మరొకరింటికి వెళ్ళండి, ఆ కుటుంబం మరొకరింటికి వెళ్ళండి. సంఘంలో ఉన్న మీరంతా ఒకరినొకరు పెనవేసుకుని ఉండండి. ఏదైనా చిన్న అలసట వచ్చేసరికి అందరూ ఒకటైపోండి. కార్యక్రమం అంటే ఒకటైపోవాలి. మీ కుటుంబంలో, మీ సంఘంలో ఎవరికైనా ఒక చిన్న సమస్య వస్తే మీరు అందరూ ఒకటైపోవాలి. అతని చేతులు పట్టి పైకి తీసుకుని వచ్చి మళ్ళీ అతని సమస్యలో నుండి లాగి సంఘంలో కూర్చోబెట్టి అతడు మరలా సంఘంలోకి వచ్చి ఆరాధించుకునేంత వరకు మీరు అతనికి తోడుగా ఉండాలి. అది సంఘం అంటే. కట్టాడు అలాగే దేవుడు. ఆ ప్రేమ, అనురాగము, ఏమన్నా ఆప్యాయతలు ఉన్నప్పుడే అదేనండి సంఘం అంటే. చెప్తాను ముందుకెళ్ళేసరికి. ఇప్పుడు ఇది క్రీస్తుకు పూర్వం దేవుడు సంఘం గురించి యెషయా గారి ద్వారా చెప్పించిన ప్రవచనం ఉంటే ఇది 11 అధ్యాయంలో మీరు ఉన్నారు. ఇది మీరు మనసులో పెట్టుకుంటే, ఇదంతా మీరు మనసులో పెట్టుకుంటే, యేసు వస్తాడు, నా కొడుకు వెళ్ళబోతున్నాడు, వాక్యం చెబుతాడు, వీళ్ళందరినీ సంఘంగా కట్టేస్తాడు, వీళ్ళందరూ నా కొడుకు దగ్గరికి సంఘం దగ్గరకు వచ్చి విచారణ చేస్తారు అన్నాడు. ఇదే విషయానండి యేసు ప్రభు పిలాతు ముందు ఓపెన్ చేశాడు. జాగ్రత్తగా వినండి. ఇదే సంగతి. ఏ సంగతి? దేవుడు సంఘం కట్టబోతున్నాడు, నా ద్వారా సత్యం చెప్పించబోతున్నాడు, నా దగ్గర వాక్యం చెప్పించబోతున్నాడు అన్న సంగతి పిలాతు అడిగితే పిలాతు ముందు ఓపెన్ చేశాడు. వాడికి ఏం అర్థం అవ్వలేదండి. వాడికి ఎక్కడ అర్థం అవుతుంది? వాడి దగ్గర ఎక్కడ ఉంది ధర్మశాస్త్రం? వాడి దగ్గర ఎక్కడ ఉంది యెషయా గ్రంథం? పిలాతు దగ్గరికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం అండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చూసారా, యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనం నెరవేరిపోయింది. ఇదిగో నేను వచ్చింది దేనికి అంటున్నాడు? సత్యం చెప్పడానికి వచ్చాను, సత్యము గూర్చి సాక్ష్యం చెప్పడానికి నేను పుట్టాను. నా పుట్టుక వెనకాల ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సత్యం చెప్పడానికి వచ్చాను. యేసు ఎందుకు పుట్టాడు చెప్పండి?
సత్యం చెప్పడానికి పుట్టాడు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ అడుగుతున్నాడు. యేసు ప్రభు సత్యం చెప్పడానికి పుడితే యేసు ప్రభు పుట్టక మునుపు లోకానికి సత్యం తెలీదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలీదండి. తెలీదని మీరు ఎలా చెప్తారంటారా? ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు పుట్టక మునుపు అబ్రహాం ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? తెలుసా? తెలీదు. అబ్రహాము లాజరు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో వాళ్ళ ప్లేసులతో సహా చెప్పింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. యేసు ప్రభు పుట్టక మునుపు అబ్రహాం ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు, లాజరు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు చెప్పండి? తెలీదు. తెలీదండి. యేసు ప్రభు పుట్టకపోతే ఈ లోకానికి చాలా సంగతులు తెలీదు. ఆయన పుట్టకపోతే చావేంటో తెలీదు, పునరుత్థానం ఎలా జరుగుతుందో తెలీదు, పాపాలు ఎలా క్షమించబడతాయో తెలీదు, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలీదు, భూమి మీద 60-70 ఏళ్ళు పాపం చేయకుండా పవిత్రంగా ఎలా బ్రతకాలో తెలీదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పింది, నేర్పించింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇంత పెద్ద సబ్జెక్ట్ గవర్నర్కి అర్థమవుతుంది. ఆడు బుర్రగోక్కుని ఇతకి యేసు బాబు నువ్వు సత్యం చెప్పడానికి పుట్టావా? ఇతకి సత్యం అంటే ఏంటి బాబు అంటాడు. పిలాతు గవర్నర్ అడిగాడు. కిందే ఉంటది, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి వీడికి ఎక్కడ తెలుస్తుంది? చూసారా? సత్యం అంటే ఏంటి? యెషయా గ్రంథం చదవాలి. సత్యం అంటే ఏంటో తెలియాలా? ఈయన పుట్టుక వెనకాల యెషయా గారు ప్రవచనాలు తెలియాలా? ఇవన్నీ తెలిస్తే కానీ ఈయన చెప్తున్న సత్యం ఏంటి వీడికి ఎక్కడ తెలుస్తుందండి? గవర్నర్కి. మీకు ఇది అర్థం అవ్వలేదేమో. మీ ఎమ్మెల్యే గారు మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పునరుత్థానం అంటే నీకు తెలుసా అని అడగండి. ఏమంటాడు? ఆ పుస్తకాల్లో చదువుతున్నప్పుడు ఎప్పుడు చూడలేదు బాబు అంటాడు. పునరుత్థానం అంటే ఎవరికి తెలుసు? మనకి తెలుసండి. మనకి మొదటి పునరుత్థానం అయిపోయింది ఆల్రెడీ. ఏంటి మొదటి పునరుత్థానం? బాప్తిసం. చచ్చిపోయి బతికేసాం కదండి ఆల్రెడీ మనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుల వారు మనల్ని ఏం చేశారట? బ్రతికించాడు. ఆల్రెడీ మొదటి పునరుత్థానం అయిపోయింది. మనకి రెండో పునరుత్థానానికి రెడీగా ఉన్నాం. కలెక్టర్ గారికి తెలుసా పునరుత్థానం? తెలియదు. ఈడు గవర్నర్. ఈడు అంటున్నాడు, బాబు ఎందుకు సత్యం చెప్పడానికి పుట్టావా? సత్యం అంటే ఏంటి బాబు అన్నాడు. అయిపోయింది సబ్జెక్ట్ మళ్ళీ చెప్పనంటాడు ఈయన. ఎవరు? యేసు ప్రభు 15 అధ్యాయాలు చెప్పేశాడు. నా శిష్యులు కావాలంటే క్యాసెట్ ఉంటుంది, నా శిష్యులు తెప్పించుకో. అలా చెప్పను నేను చెప్పిన ప్రసంగం. అయిపోయింది నీ పని అన్నాడు. గవర్నర్ అంటే అక్కడ అడుగుతున్నది రోమా ప్రభుత్వం గవర్నర్ అడిగాడు, బాబు సత్యం అంటే ఏంటి బాబు అంటే మౌనం. అయిపోయింది సబ్జెక్ట్ ఇది చెప్పను. ఇది 17 అధ్యాయం చదవండి మీరు. 17 అధ్యాయంలో చెప్పాడు అది. సత్యమును నేను 17 అధ్యాయం 15 వచనంలో ఉంటుంది చూడండి. 14 వచనం అండి, క్షమించండి 14 వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాకూడదు. 17 వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. చెప్పేసాడు వాళ్ళకి శిష్యులు కావాలి సబ్జెక్ట్. నీ వాక్యమే సత్యం. నేను వాక్యం చెప్పడానికి వచ్చాను, సత్యం చెప్పడానికి వచ్చాను. నా వాక్యం నా శిష్యులారా మీరు వింటున్నారు కదా, నేను చెబుతున్న ప్రతి వాక్యము సత్యం. నమ్మాలి మీరు, ఇదే నిజం. మనుషుల మాటలు నమ్మకండి అన్నాడు. పిలాతు మళ్ళా అడుగుతున్నాడు రిపీటెడ్ గా, సత్యం అంటే ఏంటంటే చెప్పడినా చెప్పేసాడు ఒకసారి. ఈశ్వరు ఎంత బాగున్నాడండి. ఈశ్వరు ఎంత బాగా చెప్పాడండి ప్రసంగాలు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. సత్యం చెప్పడానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు పుట్టకపోతే లోకానికి సత్యం తెలియదండి. మీకు మాట్లాడుతాను, మీరు గుడికి రాకపోతే, మీరు బైబిల్ పట్టుకోకపోతే చచ్చిపోయిన తర్వాత మీరు ఏమవుతారంటే మీకు తెలుస్తుందా? పోనీ మీ బంధువుల్లో ఎవరో గుడికి రాకుండా ఉంటారు కదా, వాళ్ళని అడగండి, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావు అని అడగండి. ఏమంటాడు? ఏమన్నాయన్నా దేవుడి చిత్తం కుక్కగో నక్కగో అలాగ మరి అంటాడు. ఏంటట? కుక్క. కుక్క అండి. కుక్క ఏంటంట చెప్పండి. మా మెసేజ్ అయితే ఎప్పుడు మంచివి ఇవ్వండి, అన్ని మిగిలిపోయినవి అలా ఉండిపోయినవి. ఒక్కోసారి జాలేసి నేనే అవుతాము, కొంచెం మంచిది పెట్టండి, మా ఇంట్లో రిక్వెస్ట్ చేస్తాను మంచిది ఎట్టండి పాపం ఇప్పుడు అలా అయితే ఉంటుంది. పెరుగు ప్యాకెట్ తెచ్చండి, ఒక పెరుగు ప్యాకెట్ సపరేట్గా దానికి పెడతా ఉండి, మంచి పెరుగు వేసి పెడతా ఉండి. ఎంత కుక్క అయితే మాకు సేవ చేస్తుంది కదండి, పాపం కదండి. దేవుడు పిల్లలుగా మీరు ఆలోచిస్తారండి,
యేసు ప్రభు చెప్పకపోతే లోకానికి ఏం తెలీదు? సత్యం తెలియదండి. ఎందుకు పుట్టావో తెలియదండి. యేసు చెప్పకపోతే మనకి తండ్రి ఉండడం తెలుస్తుందా? తెలీదు. సృష్టి ఆయన కట్టడం తెలుస్తుందా? తెలీదు. ఆయన కొరకు బ్రతకకపోతే నరకం ఉంటుందని తెలుస్తుందా? తెలీదు. ఈ సత్యాలన్నీ లోకానికి చెప్పింది ఎవరు? యేసు ప్రభు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఇంతకీ ఈ సత్యం పుష్కలంగా మనకి ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. సంఘంలో దొరుకుతుంది. వైద్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. చదువు కావాలంటే స్కూల్కి వెళ్ళాలి. అంతేనా? సత్యం కావాలంటే సంఘానికి రావాలి. నేను సంఘానికి రాను అన్నావా? నీకేం దొరకదు. ఇప్పుడు సత్యం దొరకదు. అంటే బాగా బతుకంటే అబద్ధాలే. నేను నమ్ముకుని మోసపోయి నరకానికి పోవటమే. సత్యానికి సంఘం ఏంటో తెలుసా? స్తంభం. సత్యం దొరికే ఏకైక కేంద్రం బైబిల్. ఏమంటే సంఘం. మీరు బాగా ఆలోచించుకోండి. ఇవన్నీ నేను చెప్పి ఆలోచించండి ప్రాక్టికల్గా. మన గుడికి రాబట్టే కదండి, బైబిల్ పట్టుకోబట్టే కదండి ఇవన్నీ తెలిసే మనకి. గుడే లేకపోతే, సంఘమే లేకపోతే మనకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పేవారు? మీరు బాగా ఆలోచించండి. ఎవరు చెప్తారండి ఇవన్నీ? మన దేవుడు కన్నాడు. ఎవరైనా చెప్తారా బయట? మీ పిల్లల్ని బడికి పంపించారంటే కూడా ఆడికేం చెప్పి పంపించారంటే, నువ్వు కోతి కన్నారండి, నీ తాతలంతా కోతులు అని చెప్పి పంపించారు ఆడిని. మన గుళ్ళు లేదనుకోండి, ఆడి చెప్పిన కోతి కదే మనం నమ్మేవాళ్ళు. మన గుడికి వచ్చాం కనుక దేవుడు మనకేం చెప్పాడంటే, నేల మట్టితో నరుడు దేవుడు చేశాడు, వాళ్ళ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ ఎవరో కాదు, మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదాము నుండి మనం అందరం వచ్చాం. దేవుడు చెప్పాడు మనకి, పాఠ్య పుస్తకాలు చెప్పలేదు మనకి. బాగా వింటున్నారా? అంటే ఈ సత్యాలన్నీ దొరికే కేంద్రం ఏది చెప్పండి? ఇప్పుడు సంఘం కదండి. దీన్ని విడిచిపెట్టడం ఏంటండి? దీనికి దూరంగా ఉండటం ఏంటండి? ఇంకా ఈ సంఘాన్ని మనం ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి చేయాలి. ఈ సంఘాన్ని డెవలప్ చేయాలి. చాలా మందికి సత్యాన్ని వినిపించాలి. చాలా మందిని సంఘానికి తీసుకుని రావాలి. ఎవరో మాట చెప్తారండి, మీరు బాగా వినండి. మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాడు ప్రతి సంవత్సరం ఒక క్లాసు పాస్ అవ్వాలండి. అవునా? పాస్ అవ్వాలా వద్దా? పాస్ అవ్వట్లేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇప్పుడు సంఘానికి వచ్చింది ఏమి నేర్చుకోవడానికి? వాక్యం నేర్చుకోవడానికి. మీరు వాక్యం నేర్చుకోవడానికి వచ్చి మీలో ఎంతమంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాస్ పాస్ అవుతున్నారు? ఎంతమంది పాస్ అవుతున్నారు? ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్ని పుస్తకాల్లో చెప్పేస్తానని వాళ్ళకంటే పిల్లలు చెప్తారు, పెద్దోళ్ళు చెప్పవు. ఎంతమంది బైబిల్ని కంప్లీట్గా చదివేశాం? చదవం. ఎంతమంది దేవుడు పని ఉందనేసరికి మీ పనిని పక్కకు పెట్టి ఎంతమంది వస్తున్నారు? రావు. పోనీ ఇవన్నీ వద్దండి, మీకు మాట్లాడుతారంటే మీరు గుడికి వచ్చి 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు అయిపోతాయి. మీతో పాటు ఈ సత్యంలోనికి, ఈ సంఘంలోనికి మీరు ఎంతమంది నడిపించారు? మీతో పాటు మీరు ఎవరికి చెప్పారు? ఒకటే చెప్తున్నానండి, ఇది 2వ యానివర్సరీ కదా, మళ్ళా నేను బ్రతుకుంటే 3వ యానివర్సరీకి అన్నయ్యలు పిలిస్తే మళ్ళీ వస్తాను. అప్పుడు టార్గెట్ పెట్టుకోండి. ఏ టార్గెట్ పెట్టుకోవాలి తెలుసా? ఈ సంవత్సరం గ్యాప్లో కనీసం నేను ఒకరిని సంఘానికి తీసుకొస్తాను. సంవత్సరం కష్టపడి ఎంతమందిని? ఒక్కరిని. ఇప్పుడు 40 మంది అలా టార్గెట్ పెట్టుకుని 40 మంది ఒక్కొక్కరిని పట్టుకొచ్చారనుకోండి, సంఘం ఎంతమంది అవుతారు? ఎలా ఉంటుంది అప్పుడు సంఘం? ఎంత కలకల్లాడుతుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ యానివర్సరీ జరుపుకునే రోజు నీకెంత ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, ఈ సంవత్సర కాలంలో ఒక ఆత్మను నేను నెమ్మదిగా ఎక్కడికి చేర్చేశాను, సత్యంలోనికి చేర్చాను, యేసు ప్రభు దగ్గర చేర్చాను. అంత ఆనందంగా ఉంటుందండి. ఆనందం అది ఎందుకు మీరు పొందుకోరు? దేవుడు బాధపడుతున్నాడు కదా, ఈ పాపులు అయిపోయారు అంటున్నాడు కదా, పాపులు గుంపు అంటున్నాడు కదా, అందులో నుంచి మీరు పరిశుద్ధులు చేయరా? మీ కన్నతండ్రికి ఆనందాన్ని ఇవ్వరా? కనీసం ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకుని ఒకరు మార్చాలి. నేను ఒకరికి వాక్యం చెప్పాలి. నేను ఒకరికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఛార్జీలు నిలబెట్టి తీసుకొస్తాను ప్రార్థనకి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఏదో వాక్యం వినిపిస్తారు, వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక గంట సేపు, లేదంటే వాళ్ళని మా ఇంటికి భోజనాన్ని పిలుస్తారు. మేము ఏం చేసేవాళ్ళో తెలుసండి, నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు హైందవ సోదరులు ఫ్రెండ్స్ ఉండేవారండి నాకు. వాళ్ళని మేము ప్రార్థన పెట్టుకున్నామంటే వస్తారండి. వాళ్ళు
రారు. అప్పుడు నేను ఏం చేసేవాడు తెలుసా, నెలకు ఒకసారో అంటే 2 నెలలకు ఒకసారో, అప్పట్లో సీడీ ప్లేయర్స్ ఉండేవి, మీకు తెలియదు కదా, సీడీలు వచ్చి సీడీ ప్లేయర్ టీవీకి వేసుకునేవాళ్ళు. మా ఇంటి అంటే డాడీ గారి ప్రసంగాలు ఉండేవండి. హైందవ సోదరులు పిలవటం, బాబా ఇంటికి రండి, జీతం వచ్చింది కదా, చిన్న పార్టీ భోజనం చేస్తున్నాం అంటే అలా వచ్చి కూర్చునేవాళ్ళు. మా దగ్గర ఒక అతను ఉండేవాడు అండి, చర్చలో నాకు ఆఫీస్లో నాకు చాలా ఇష్టం, బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు. 2 నెలలకు ఒకసారి అతను మా ఇంటికి పిలిచేవాళ్ళు అండి. ఇంటికి పిలిచి వంట అయిపోతే రానివాళ్ళు, ఉత్తిదే అక్కడంతా వండుతూ ఉంటారు. ముందెందుకు పిలిచేవాళ్ళు అంటే, ముందు వచ్చేసి అనుకోండి కూర్చోబెట్టేసి ఆ సీడీ వేసి పెద్ద మాటలు అలా పెట్టి వదిలేసేవాళ్ళు. ఓ పక్క మాతో మాట్లాడుతూ అలాగా ఆయన మాట్లాడాలంటే 4 మాట్లాడి ఈయనెవరు ఇలా తిడుతున్నాడు అని ఇలా చూసేవాడండి. ఇంకా అంతే, మమ్మల్ని మర్చిపోయి కూడా క్యాసెట్లు పడేవాడిగా. భలే చెప్తున్నాడు రా ఈయన ఎవరో కానీ, ఇలా బుద్ధి చెప్పాలరా అందరికీ అన్నాడు ఒకసారి. నాకు చాలా అర్థం అయిపోయింది. అలా 2-3 సార్లు ఒక హైందవ సోదరుడికి నేను ఇంటికి అతని కోసమే భోజనాలు పెట్టుకుని పిలిచి వాక్యం వినిపించేవాళ్ళు అండి. నేను వాక్యం నేర్చుకుంటున్నా స్టార్టింగ్లో నాకు ఎలా ఉండేదంటే, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరికి ఏమి వినిపించాలి, వాక్యం వినిపించాలి. ఒక మాట కాకపోతే ఒక మాట అన్న తగులుతారేమో, మారతారేమో, దేవుడి దగ్గరికి వస్తారేమో. ఇలా మీరు ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు కష్టపడి కట్టిన సంఘం ఇది. సంఘం సత్యానికి స్తంభం. ఆ సత్యంలోనికి మీరు ఎంతమందిని చేరుస్తున్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, నేను పెట్టిన టైటిల్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనలో వారు స్వస్థ బుద్ధి కలిగి 3:15 అండి, క్షమించండి, 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనలో నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా, చూసారా బైబిల్ రాస్తున్నాడా, మందిరం అంటే నువ్వు గోడలు రేకులు అనుకుంటావేమో. చాలా మందికి ఇది కూడా ప్రాబ్లమే. ఏంటి ప్రాబ్లం అంటే, మధ్యకాలంలో చిన్న చిన్న సంఘాలలో కూర్చోవడానికి విశ్వాసులు ఇష్టపడటం లేదండి. విశ్వాసులకి ఎలా కావాల్సి వస్తుందంటే, మధ్యకాలంలో హై ప్రొఫైల్కి అలవాటు పడిపోయారు. విశ్వాసులు అనగానే కారు బైక్ పెట్టుకోవడానికి మంచి పార్కింగ్ ఉండాలట, ఆ పెద్ద మందిరం ఉండాలట, ఆ మందిరం పైన పెద్ద సిలువ, పక్కన గంట, లోపలికి వెళ్ళగానే మంచి చైర్స్, ఏసీ ఇవన్నీ ఉంటున్నాయి అనుకోండి, ఇది పెద్ద సంఘం అంటున్నారు. ఒక భక్తుడండి సేవ చేసాడండి, చాలా కష్టపడి భక్తుడు మాట చెప్పాడండి. ఆయన జీవితంలో ఆయన పలికిన మాటల్లో ఉన్నతమైన మాటది. ఏమన్నాడు తెలుసండి, నీకు దగ్గరగా ఏ సంఘం ఉంటుందో చూసుకోవద్దు, బైబిల్కు దగ్గరగా ఏ సంఘం ఉందో చూసుకోవాలండి. చూసారా మాట ఎలా ఉందో, ఏంటట, నీకు దగ్గరగా ఏ సంఘం ఉందో చూసుకోకు, బైబిల్కు దగ్గరగా ఏ సంఘం ఉందో చూసుకోవాలండి. మనం వెళుతున్న సంఘం దేని ప్రకారం ఉండాలి, బైబిల్ ప్రకారం. ఇప్పుడు చెప్తాను, బైబిల్ ప్రకారం అంటే సంఘం అంటే గోడలో రేకుల. ఇప్పుడు చదవండి బైబిల్. జీవము కలిగిన దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. అంటే ఇప్పుడు దేవుడు మందిరం అంటే ఏంటిది, సంఘం. సంఘం అనగానే విశ్వాసులు, ఆ విశ్వాసులను నడిపిస్తున్న సేవకుడు. ఈ సంఘం అంతా వాక్యానుసారం ఉందా లేదా చూసుకో, బైబిల్కు దగ్గరగా ఉందా లేదా చూసుకో, సత్యం చెబుతున్నారా లేదా చూసుకో. అంతే తప్ప గోడలు ఏమన్నా ఒక గంట సేపు దేవుడి మందిరంలో కూర్చోవడానికి ఏంటండి అవసరం? ఏసీ కావాలట. అక్కడ వాక్యం లేకపోయినా సరే ఏసీ ఉంటే నిద్రపోయి వచ్చేస్తాడు ఇంటికి. ఇక్కడ నిద్రపో, ఇక్కడ ఏసీలో చల్లగా ఉండు, తర్వాత వేడిగా ఉంటావు అక్కడ. ఎక్కడ? పాతాళంలో. వాక్య ప్రకారం దైవజనుడు మాకు వాక్యం చెప్తున్నాడా, మమ్మల్ని ఆత్మీయ స్థితిలో గొప్పగా ఉంచుతున్నాడా లేదా, అది వెతుక్కోవాలి విశ్వాసి.
జీవము కలిగిన దేవుని మందిరం అనగానే సంఘం అండి. అందులో జనులు ఎలా ప్రవర్తించాలో నేను చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్తాను అసలు మాట, కింద మాట అలాగే మీరు చదువుతాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు. చూసారా, ఆ సంఘము సత్యమునకు స్తంభం, సత్యమునకు ఆధారం. సంఘం అంటే ఏంటనుకుంటారు ఇప్పుడు? సత్యానికి స్తంభం, ఒక పిల్లర్ లాంటిది అది. సత్యం మాకు ఎక్కడ దొరుకుతుంది? మాకు ఎవరు నిజాలు చెప్తారు? మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి, మా పాపాలు ఏంటి, మాకు క్షమ ఎక్కడ దొరుకుతుంది, మేము మరణించిన తర్వాత ఎలా బ్రతకాలి అనగానే వెంటనే ప్రజలందరికీ ఏం గుర్తు రావాలట? సంఘం. సంఘము సత్యానికి స్తంభం, సంఘం సత్యానికి ఆధారం. చూసారా, ఆధారం. ఏమంటే లోకం ఏమనుకుందంటేనండి, ఒకప్పుడు ఈ మాట ఎక్కువగా మాట్లాడేవారండి. ఏ మాట అంటే, విద్య లేనివాడు వింత పశువు. విన్నారా ఇది? విద్య లేనివాడు ఏంటంట? వింత పశువు. కనుక అందరికి విద్య నేర్పించాలి. బళ్ళు అట్టండి, బళ్ళు అట్టండి, బళ్ళు అట్టండి, కాలేజీలు అట్టండి, బళ్ళు అట్టండి, కాలేజీలు అట్టండి పెట్టేశారు. ఊరికో బడి పెట్టేశారు, గల్లీకి 4 ప్రైవేట్ కాలేజీలు పెట్టేశారు. వెరీ గుడ్. ఒకప్పుడు విద్య లేని వాడు వింత పశువు అన్నాడు. ఇప్పుడు విద్యున్న వాడే సైబర్ నేరస్తుడిగా మారిపోయి నీ ఏటీఎంలో డబ్బులు నీకు తెలియకుండా కొట్టేస్తున్నాడు. ఈడే ఎవడు? చదువుకున్నాడా? చదువుకున్నవాడే. ఇప్పుడు చెప్పండి, విద్య లేనివాడు వింత పశువా, వాక్యం లేనివాడు వింత పశువా? ఇది నా కొత్త శ్లోకం. విద్య లేనివాడు కాదయ్యా వింత పశువు, వాక్యం లేనివాడు వింత పశువు. విద్య ఏం ఉపయోగపడింది? విద్య సంస్కారాన్ని ఇచ్చిందా? మీరు చెప్పండి, విద్య సంస్కారం నేర్పుతుందా? ఎవరి మీరు కాలేజీలో జరుగుతున్నది మీకు తెలియదు కదండి. మన పక్కనే ఓయూ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, మీకు ఎన్సీయూ యూనివర్సిటీ అని. గచ్చిబౌలికి వెళ్ళే దారిలో నుండి మీరు లోపలికి వెళితేనండి పచ్చి వ్యభిచారం అండి. లోపలంతా లోపలికి వెళ్ళి ఉండలేకపోయాము. కొన్నిసార్లు బైబిల్ తరగతులు చెప్పడానికి వెళ్ళి పచ్చి వ్యభిచారం అండి. మందుడు, త్రాగడం, వ్యభిచారం. ఎక్కడ అనుకుంటున్నారు? అది విశ్వవిద్యాలయం. ఏం జరుగుతుంది అక్కడ? వ్యభిచారం. మీకు తెలియదు కదా. డ్రగ్స్ అన్ని ఎక్కడ అమ్ముతున్నారు? కళాశాలల్లో, కాలేజీల్లో. మందు ఎక్కడ తాగుతున్నారు? సిగరెట్లు ఎక్కడ తాగుతున్నారు? ఏమంటే ఈ రోజు విద్యను నేర్పే ఈ కేంద్రాలు మనిషికి ఏమన్నా నైతిక విలువలు నేర్పాయా? మనిషిని మనిషిగా నిలబెట్టాయా? మీరు చెప్పండి. అమెరికా లాంటి దేశాలలోనండి 7వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలు పాఠ్య పుస్తకాలతో పాటు పుస్తకాలలో గన్నెట్టుకుని స్కూల్కి వెళ్తున్నాడు. వీళ్ళు టీచర్ ఏమైనా ఎక్కువ మాట్లాడితే గన్తో కాల్ చేసాడు విద్యార్థి 7వ తరగతి. ఇవి సంస్కారం నేర్పుతాయా? ఇవి మనిషిని మనిషిగా మారుస్తాయా? నేను నిజంగా చెప్తున్నానండి సభాముఖంగా, ఒకవేళ ఈ రోజు ఈ ఆడిన నేల మీద దేవుడు కట్టిన సంఘాలు కనుక లేకపోతేనండి ఎన్ని జైళ్ళు కట్టినా సరిపోవండి. అందరూ నేరస్తులు అయిపోయేవారు. మన చేతిలో బైబిల్ ఉండబట్టి కదండి మనం దొంగతనాలు చేయటం లేదు, వ్యభిచారాలు చేయటం లేదు, నేరాలు చేయటం లేదు. బైబిల్ ఉండబట్టి కదా మన చేతుల్లో. మన చేతుల్లో బైబిల్ లేకపోతే మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు అలలో ఒకడవి కాదా? అలలో ఒక వ్యభిచారివి, అలలో ఒక దొంగవి, అలలో ఒక నేరస్తుడివి. ఇవన్నీ జరగకపోవడానికండి మన ప్రభువు సంఘం అండి. బాగా ఆలోచించుకోండి మీరు. మరి ఇంత మంచి సంఘాన్ని దేవుడు కట్టినప్పుడు ఆ సంఘంలో కూర్చుండాలి బాధ్యత ఏంటి? అది సంఘం సత్యానికి స్తంభం అయినప్పుడు, ఆధారమైనప్పుడు ఆ సత్యంలోనికి ఎంతమందిని చేరుస్తున్నావు? కట్టిన దేవుడికి బాధ్యత ఉన్నప్పుడు ఆ దేవుడు కట్టిన దాన్ని నువ్వు నిలబెట్టాలి కదా, దాన్ని విస్తరింపజేయాలి కదా. ఆ బాధ్యత ఎవరిది? ఇప్పుడు నీదే. సంఘంలో కూర్చున్న నీదే. సేవకుడు అన్నంటూ ఉండాలి. ఎవడు ఏం చేద్దామండి మంచి కార్యక్రమాలు. నిజంగా రాఘవని మనసు విప్పి మాట్లాడుతుందండి నాతో. నాకు ఒక మాట బలిని వచ్చుతుంది. అయ్యా మేము సంవత్సరానికి 2 కార్యక్రమాలు, 6 నెలలకి ఒక పెద్ద సభ చేస్తాం, మళ్ళా యానివర్సరీ చేస్తాం. ఇదే మా వరకు అన్నారు. నిజంగానండి ఆయన ఒక్కడో ముందుండి అలాగ చేస్తూ 6 నెలలకు ఒకటి, సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాలకు ఒకటి. మీరు అందరూ తలుచుకుంటే ఎన్ని అవుతాయి చెప్పండి? ఎక్కువ అవుతాయి అవ్వ? అవుతాయి. మన హాస్పిటల్లో బిల్లు అండి ఎంత కడతాం చెప్పండి? ఏదైనా రోగం వస్తే 1000కు 1000 కాదు, లక్షలు ఇమ్మన్నా కూడా ఏం చేస్తాం? కట్టేస్తాం. ఇంట్లో మన విందులు, వినోదాలు, ఏమంటే మ్యారేజ్లకి ఎంత ఖర్చు పెడతాం? చాలా ఖర్చు పెడతాం అండి. మీకు తెలియదు కాదు, ఇది చెప్తే మీకు అర్థమవుతుంది చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మీ ఇంట్లో మేనగోళ్ళు ఉంటుంది.
మెచ్యూర్ ఫంక్షన్ అవుతుంది. మేనమామకి ఖచ్చితంగా ఎంత వేస్తారు చెప్పండి అమ్మ? ఎంత వేస్తారు? నువ్వేం తెస్తావు నాకు తెలియదు, బంగారం వస్తువు పట్టుకుని రావాల్సిందే అంటది కాబట్టి అక్క. తమ్ముడు అటు చేసి ఇటు చేసి ఆడికి ఉన్నా లేకపోతే ఏం పట్టుకుని వెళ్ళాలి? పాస్టర్ గారు కూడా అలాగే వేసిస్తే బాగుంది అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు నాకు. నువ్వు మొత్తం భోజనాలు ఖర్చు నీదే, టెంట్ ఖర్చు నీదే, సౌండ్ నీదే అని అనుకోండి. వేసేయడానికి ఇంక అధికారం ఉంది, ఉందా లేదు చెప్పండి? ఉంది. వేస్తే గుడికి రారు మీరు, అదే కదా. గుడికి వస్తారు వేస్తే. అక్క తోవేసినా సరే ఏం చేయాలండి మరి అంటారు సేవకుడు. నిజంగా చెప్తున్నానండి, మనం అందరం తలుచుకుంటానండి యేసుప్రభుకి చాలా పెద్ద ఉన్నాయండి. మనం హార్ట్ఫుల్గా ఇది దేవుడిది, దీన్ని అభివృద్ధి చేయాలని మనం పెట్టుకోవద్దే. నిజంగానండి మా సంఘం అంటే నిజంగా చెప్తానండి చాలా ఆనందం అండి మా సంఘం అంటే. హైదరాబాద్ లాంటి మహాపట్నంలో ₹1,000 రెట్ట కడతామండి. మీరు నెలకి 30,000 రెట్ట కడతాం. మా చర్చికి మీరు వచ్చారు చాలా మంది, చూశారు కదండి చిన్న ముక్క. 30,000 రెట్ట అండి దానికి. 30,000 ప్రతి నెల పిల్లలు వేస్తూనే ఉంటారండి. 1,000, 2,000 పోగు చేస్తాం. ఆ పోగు చేసిన అంత పట్టి ఎవరికి ఇస్తాం తెలుసండి? వానరానికి ఇచ్చేస్తాం. అందరం మా దగ్గరేమి ఉద్యోగస్తులు లేరండి, దీంట్లో పనిచేసే వాళ్ళే. అందరం వాచ్మెన్ పనులు, చిన్న పనులు చేసుకునే వాళ్ళే. దానికి తోడు మందిరం తీసుకోవాలని అనుకున్నప్పుడు అంటే 60 లక్షలు ల్యాండింగ్ అవుతుంటే అందరూ పేద కుటుంబాలండి. 1,50,000 సుమారు ఒక 25 లక్షలు 30 లక్షలు వాగ్దానం చేశారండి. చూసారా, త్యాగాలు చేయాలి మేము దేవుడి కోసం. అలా మీరు దేవుడి కోసం రేగిపోవాలా, ఈ సంఘాలు నిలబెట్టాలా, ఈ సత్యాన్ని విస్తరింప చేయాలా. లేకపోతే యేసు ప్రభు చేసిన త్యాగం ఏమైపోతుంది చెప్పండి? వృధా అయిపోతుంది. సంఘం అనగానే మీకు అర్థం అవ్వాలి, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కాదు. ఇది సత్యానికి స్తంభం, దీన్ని నిలబెట్టాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. ఒక సేవకుడికి కాదంట తపన, గుడికి వస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆయన కింద ఉన్న ప్రతి ఒక్కరిలోని తపన ఎప్పుడు ప్రజ్వలితో ఉండాలమ్మో. నా ప్రభు రక్తం కాచి కట్టిందండి, ఇది సత్యం దొరుకుతుందండి ఇక్కడ. ప్రతి ఆదివారం మంచి మంచి ప్రసంగాలండి, బైబిల్ తరగతిలో మంచి మంచి ప్రసంగాలండి, ప్రార్థనలో మంచి మంచి ప్రసంగాలండి. ఎవరో ఒకరిని తీసుకొచ్చేయాలండి, కూర్చోబెట్టాలండి, అతడి సంఘంలోనికి నడిపించాలండి. ఇలా కదండి మీరు ఆలోచించాలి దేవుని పిల్లలరా. ఒకవేళ మీరు తీసుకొచ్చి వాక్యం వినిపిస్తే అతనికి ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? మనకు చాలా మందికి తెలియదండి. ఇది ఒక మాట చూపిస్తాను, మంచి మాట ముగించేస్తాను. చివరి మంచి మాటలు ఇవి. కీర్తన గ్రంథం 119 కీర్తన మీరు చూడండి, 101 వచ్చినండి. 119 కీర్తన 101 వచ్చిన చూడండి. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. చూసారండి, దేవుడు వాక్యంతో పోల్చుకోవటం వల్ల అతనికి ఏం జరిగిందట? దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను నేను ఏం చేస్తున్నాడు అంటున్నాడు? తొలగించుకుంటున్నాను. అంటే దేవుడు వాక్యం వింటే దుష్టుని యొక్క తలంపుల్లో నుండి, దుష్టుని యొక్క ఆలోచనలో నుండి, దుష్టుని యొక్క మార్గాలన్నింటిలో నుండి అతని పాదం ఏమవుతుంది? తొలగింపబడుతుంది. 101 మీరు జాగ్రత్తగా టిక్కు పెట్టుకుని ప్రతిరోజు చదువుకోండి ఇది. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీ వాక్యంలో నిలబడాలి అంటే దుష్టుడి మార్గంలో నేను ఉండకూడదు కదా, నేను వ్యభిచారం చేయకూడదు కదా, నేను దొంగతనం చేయకూడదు, నేను ఎవరికి అపకారం చేయకూడదు కదా, నేను ఎవరికి నష్టం చేయకూడదు కదా, నేను ఎవరిని ఏమి అనకూడదు కదా. దుష్ట మార్గంలో లాగేస్తుందట. ఏంటి? వాక్యం. ఏదైనా లాగుతుందండి? దుష్టుడి తత్వంలో నుంచి, దుష్టుడి మార్గంలో నుంచి తప్పించేది లోకంలో వాక్యం తప్ప మరి ఏదైనా ఉందా? మీరు బాగా ఆలోచించుకోండి. పోనీ ఇక మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. మీరు చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మీకు తెలియదు కదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జరుగుతాయి అంటే ఎవరైనా మందు తాగారా, పోలీసులు గంట పట్టుకుని రెడీగా ఉంటారు, మీకు తెలియదు కదా, ఊదమంటారు. తాగినట్టుగా దొరికిపోయాడు కూడా ఏం చేస్తున్నారు? చలనం వేస్తున్నారండి. ఇంకా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కొత్త రూల్ ఏం పెట్టిందంటే, ఈ దొరికిపోయిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అని ఒకటి పెట్టారు. కౌన్సిలింగ్ అంటే ఇలా కూర్చోబెడతారండి వాళ్ళందరినీ. కూర్చోబెట్టి మీరందరూ తాగుబోతులే కదా, మీరందరూ తాగేశారు కదా,
తాగటం వల్ల ఏం జరుగుతుందో చెప్తానని వీడియో వేస్తాడు. ఏం వీడియో వేస్తాడో తెలుసా? తాగి నడుపుతూ లారీ గుద్దేసిన వాడిని, బుర్రక భద్రాసి రక్తం కారు చచ్చిపోతామని చూపిస్తాడు. అప్పుడు వీడు చూస్తాడండి. చూసి ఏమనుకుంటాడు? పోలీసులు ఉంటారు కదా అక్కడ, మారినట్టుగా నటించకపోతే బాగుందని, అవును సార్ నేను చాలా తప్పు చేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్ అంటాడు. పైకి లోపల ఏమనుకుంటాడు కదా, ఎలాంటి ఓల్డ్ చూసాను టీవీలో, లోపల ఫీలింగ్ అది. పైకి చెప్తాడా? పోలే మారుతావా? మారిపోతాను సార్, నేను ఎప్పుడు తాగను సార్, కేసు కొట్టేస్తున్నాడు, వెళ్ళిపో అనగానే బయటికి రాగానే అమ్మయ్యా వీడి దరిద్రం పోయిందిరా. ఎవరిదే? మారిపోయాడా? మీరు చెప్పండి. మారినట్టుగా నటించాడు. అక్కడ నటించాడు. అదే తాగుబోదని గుడికి తీసుకురండి. 4-5 ప్రసంగాలు వినగానే ఓ దేహం దేవుడుదిరా, నువ్వు పాడు చేస్తున్నావురా, దేవుడు నిన్ను శిక్షిస్తారా, అది దేవాలయం రా అనగానే అమ్మో దేవుడు దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు అనగానే గుండెల్లో గుబులు ప్రారంభమవుతుందా? ఆ కౌన్సిలింగ్ కి ఈ కౌన్సిలింగ్ కి చూసారు ఎంత తేడా ఉందో? దేవుడి వాక్యానికి మనుషుల కౌన్సిలింగ్ కి. అందుకేనండి త్రాగుబోతులా, తిరుగుబోతులా మీ వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. దేవుడు మాటలు చెప్పండి, ఊళ్ళో కూర్చోబెట్టండి, వాళ్ళు మార్చండి. దేవుడు పిల్లలండి, వాళ్ళు కూడా మర్చిపోవద్దు. కనుక సత్యం దొరుకుతున్న ఈ కేంద్రం సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘాన్ని మీరు ఏం చేయాలి? అభివృద్ధి చేయండి. ఇలాంటి యానివర్సరీలు మీ సంఘం ఎన్నో జరుపుకోవాలి. ఈ సంఘం అంతా నిండాలి. అనేక ఆత్మలతో మీ సంఘం ఎప్పుడు కలకలాడాలి. ఆ బాధ్యత సేవకుడిది మాత్రమే కాదు, ఎవరిది? సంఘానిది. ప్రార్థన చేసుకుందాం.